హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే డైలీ అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 51,723 బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 25,022 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మన మార్నింగ్ అయితే నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అయితే గీసుకోవడం జరిగింది. ఇక్కడ దీనికి అప్ సైడ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది గీయడం జరిగింది. అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ డ్రాప్ అయితే అవుతుంది. ఇంకా కూడా కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ రేంజ్ని స్టాప్ లాస్ పెట్టుకొని అయితే కాల్ సైడే ట్రేడింగ్ అయితే చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళి దీనికి ఫిల్లో ఇక్కడ ఒక క్యాండిల్ వస్తే మాత్రం మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ దీన్ని అయితే మనం బేస్ చేసుకొని ఈ రేంజ్ని బేస్ చేసుకొని మాత్రం మనం దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ అయితే చేయొచ్చు కాల్ సైడ్ ఉన్న వాళ్ళు. ఇంకా కాల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఏమవుతుందని మాత్రం ఫర్దర్గా మాత్రం చూద్దాం. ఏ రకంగా కాల్ అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇండికేషన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తుంది. అదేవిధంగా మనం నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేనైతే ఈ రేంజ్ అయితే గీయడం జరిగింది. 51,551కి అబవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇక్కడ కాబట్టి ఇదే మూవ్ అయితే అవ్వడం జరిగింది. లేదంటే ఈ 51,055 కింది ఇక్కడ ఒకటి క్యాండిల్ ఎక్కడైతే మాత్రం ఒక క్యాండిల్ పడితే మాత్రం ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈ రేంజ్కి వస్తుంది మార్కెట్ అనేది 51,294 రాక మార్కెట్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ నా ఓన్ ఎక్స్ప్లెనేషన్స్ కాదు, ఇక్కడ ఇండికేషన్స్ ఏదైతే ఉందో దాని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతిసారి ఈ రకంగానే మాత్రం వస్తుంది. ఇక్కడ ఫర్దర్గా ఇక్కడ ఇది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనం దీన్ని చూస్తున్నాం. ఇక నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి చూద్దాం. మార్నింగ్ అయితే నేను ఈ రేంజ్లో మాత్రం 24,950కి ఎబోవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుందని ఇంకా కాల్ అయితే స్ట్రాంగ్గానైతే ఉంది. దీన్ని అయితే ఈ రేంజ్కి అయితే వస్తే మాత్రమే పీ స్ట్రాంగ్ అంతవరకు అయితే కాల్ స్ట్రాంగ్గానే ఉంటుంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. ఈ రేంజ్లో మాత్రం వస్తే మాత్రం ఒక బయింగ్ ఎంట్రీ, ఈ రేంజ్లో మాత్రం ఒక బయింగ్ ఎంట్రీ 24,980కి ఇక్కడ వచ్చిందంటే ఒక కాల్ ఎంట్రీ తీసుకొని దీన్ని అయితే స్టాప్ లాస్కి పెట్టుకోవచ్చు. 24,950ని స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఈ రకంగా మాత్రం నిఫ్టీ చూపిస్తుంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఒక కేర్ఫుల్గా మాత్రం చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఇదండి, ఇక 24,950కి బిలో వస్తే ఇక్కడ ఒక క్యాండిల్ పడితే మాత్రమే డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 24,880కి మాత్రం మార్కెట్ ఈ రేంజ్కి రావడానికి మాత్రం మార్కెట్ ఛాన్సెస్ ఉంది. ఏది మనం ఇక్కడ ఇది డ్రాప్ అయితే దీని కింద ఒక క్యాండిల్ పడితే మాత్రం ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే మాత్రమే ఆ ఛాన్సెస్ ఉంది. లేదంటే మాత్రం ఇక్కడ ఈ రేంజ్లో మాత్రం ఈ రేంజ్లో 24,980లోకి మాత్రం ఒక బయింగ్ ఎంట్రీ మాత్రం తీసుకుంటే ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 25,880 వరకు మాత్రం మార్కెట్ మోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ ఇండికేటర్ ఏ చెప్తే నేనైతే అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా ఓన్ అనాలిసిస్ మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 6 మంత్ మాత్రం పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి, ట్రేడ్ అనేది తీసుకోండి. అప్పటి వరకు అయితే మీరు 6 మంత్స్ అనేది పేపర్ ట్రేడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 90% ట్రేడర్స్ మాత్రం ఎఫ్ఎన్ఓలో ఫెయిల్ అయితే అవుతున్నారు. 90% మాత్రం ఎఫ్ఎన్ఓలో ఫెయిల్ అవుతున్నారు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ 10% మాత్రమే ఈ అలా ఎలాంటి లేకుండా పెన్నీ స్టాక్స్ తీసుకుని ఏదో స్మాల్ క్యాప్స్ స్టాక్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఇన్వెస్టర్లు మాత్రం ఫెయిల్ అవుతారు. లేదంటే ఏదైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ తీసుకున్న వాళ్ళు ఇన్వెస్టర్స్ ఎలాంటి మాత్రం లాస్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. మీరైతే ఈరోజు లాస్లో ఉన్నారో ప్రాఫిట్లో ఉన్నారో అనేది ప్రాఫిటా లాస్ అనేది కామెంట్ అయితే చేయండి. ఎంత లాస్ అయితే కామెంట్ చేయండి, ఎంత ప్రాఫిట్ ఉందో ఎంత ప్రాఫిట్ కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏవైతే బెస్ట్ టాప్ 5 ఇండికేటర్స్ వాటి కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.